వనం వీడి జనం మధ్యకు వచ్చిన సమ్మక్కకు భక్తులు సాగిలపడ్డారు. తండోపతండాలుగా వచ్చి తల్లులకు దండాలు పెట్టారు. కీకారణ్యం జనారణ్యంగా మారడంతో మేడారం పులకించిపోయింది. వనదేవతలంతా గద్దెలపైనే కొలువుదీరడంతో భక్తులు పరవశించిపోయారు. సల్లంగసూడు మాయమ్మ అంటూ ప్రణమిల్లి ముక్కులు చెల్లించుకున్నారు. ఇవాళ గవర్నర్ తమిళిసై, ముఖ్యమంత్రి కేసీఆర్ అమ్మవార్లను దర్శించుకోనున్నారు. మేడారం మహాజాతరలో రెండో రోజు అద్భుత ఘట్టం ఆవిష్కృతమైంది. భక్తుల కోలాహలం, భారీ బందోబస్తు మధ్య సమ్మక్క గద్దెల వద్దకు చేరింది. భక్త కోటికి అభయమిస్తూ చిరునగవులు చిందిస్తూ తల్లి గద్దెపైన కొలువుదీరడంతో భక్తులు తన్మయత్వం చెందారు. ఒకేసారి నలుగురు వనదేవతలు గద్దెపైకి రావడంతో భక్తుల కోలాహలం మిన్నంటింది. తనివి తీరా తల్లులను దర్శించుకుని మొక్కులు చెల్లించుకున్నారు. అంతకుముందు చిలకలగుట్ట నుంచి కుంకుమ భరిణ రూపంలో సమ్మక్క ఆగమనం ఆద్యంతం వైభవోపేతంగా సాగింది. కొమ్ము నృత్యాలు, డప్పు శబ్దాలు, డోలు వాయిద్యాలు మార్మోగుతున్న వేళ సమ్మక్కను ఆదివాసీ పూజారులు గుట్ట దిగువకు తీసుకొచ్చారు. జిల్లా కలెక్టర్ ఆర్వి కర్నల్, ఇతర ఉన్నతాధికారులు చిలకలగుట్ట వద్ద సమ్మక్కకు సాదరంగా స్వాగతం పలికారు. అమ్మరాకను స్వాగతిస్తూ ఎస్పీ సంగ్రామ్ సింగ్ 3 రౌండ్లు గాల్లోకి కాల్పులు జరిపారు. భక్తుల దర్శనాలు కొంతసేపు నిలిపివేసి గద్దెను శుద్ధి చేశారు. అనంతరం విద్యుత్ దీపాలను ఆర్పి సమ్మక్కను గద్దెపై ప్రతిష్ఠించారు. సంప్రదాయ పూజల అనంతరం భక్తుల దర్శనాలకు అనుమతిచ్చారు. మంత్రులు ఇంద్రకరణ్ రెడ్డి, సత్యవతి రాఠోడ్, ఎర్రబెల్లి దయాకర్ రావు, ఎంపీ మాలోత్ కవిత, పలువురు ప్రజాప్రతినిధులు, అధికారులు తల్లులను దర్శించుకుని పూజలు చేశారు. అటు లక్షలాది మంది భక్తులు జంపన్న వాగులో స్నానమాచరించారు. అమ్మవారికి ప్రీతిపాత్రమైన బెల్లం సమర్పించి మొక్కులు తీర్చుకున్నారు. తెలుగు రాష్ట్రాలతో పాటు మధ్యప్రదేశ్, ఛత్తీస్గఢ్, ఒడిశా నుంచి భక్తులు లక్షల సంఖ్యలో తరలిరావడంతో గద్దెల వద్ద వరుసలు కిక్కిరిసిపోయాయి. ఇవాళ గవర్నర్ తమిళిసై, ముఖ్యమంత్రి కేసీఆర్ మేడారానికి రానున్నారు. వనదేవతలను దర్శించుకుని ప్రత్యేక పూజలు చేయనున్నారు. హిమాచల్ ప్రదేశ్ గవర్నర్ బండారు దత్తాత్రేయ సైతం నేడు మహాజాతరలో అమ్మవార్లను దర్శించుకుంటారు. రేపు రాత్రి తల్లులు తిరిగి వనప్రవేశం చేస్తుండటంతో ఇవాళ భక్తులు భారీగా తరలివచ్చే అవకాశం ఉంది. ఈ నేపథ్యంలో పోలీసులు భారీగా బందోబస్తు ఏర్పాటు చేశారు. భీకరమైనట్టి ఆ పోరు లోపల శత్రు సైన్యాన్నంతా చిత్తుగా నరుకంగా